హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉదయ్. వెల్కమ్ టు టుడేస్ సెషన్. డిసెంబర్ 6th నుంచి డిసెంబర్ 12th వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది రౌండప్ చేద్దాము. అయితే ఈరోజు క్లాస్ బిగిన్ చేయక ముందు ఒక మోటివ్ ఏంటి అంటే వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ అండ్ లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్. మనం ఏ పని చేస్తున్నా కూడా అది ఎవరికి తెలియకూడదు. అండ్ ఆ పని జరిగిన తర్వాత దాని నుంచి వచ్చే సక్సెస్ మనమేంటో అందరికీ తెలియజేస్తుంది. ఓకే, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా డిలే చేయకుండా మనమైతే క్లాస్ బిగిన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ప్రాజెక్ట్ హ్యాస్ వాన్ టు యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్? అసలుకి ఈ యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2000, ఓకే, 2000 ఇయర్స్ నుంచి ఈ అవార్డు అనేది ఇస్తున్నారండి. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. దీంట్లో 6th అవార్డ్ని రీసెంట్గా ఇండ్యూస్ చేశారు 2021లో. అది ఇదండి, స్పెషల్ రికగ్నిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే చాలామందికి అర్థం కాదు. అది ఏంటి అంటే ఓకే, మనకు ఉన్న బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. లైక్ ఫుడ్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ వీటిని మనం ఓన్గా డెవలప్ చేసుకోవాలి. వేరే కంట్రీస్ మీద ఆధారపడకూడదు. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే నేచర్ని నాశనం చేయకూడదు. వీలైనంత వరకు నేచర్ని నాశనం చేయకుండా మనకు కావాల్సినవి మనం అభివృద్ధి చేసుకోవడం అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, అయితే ఈ 2 అవార్డ్స్ని, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, ఈ అవార్డుని ఏ ప్రాజెక్ట్కి ఇచ్చారంటే నిజాముద్దీన్ బస్తీ అండి. ఇది ఢిల్లీలో ఉంటుంది, యమునా రివర్ దగ్గర ఉంటుంది నిజాముద్దీన్ బస్తీ అని. ఈ హెరిటేజ్ కన్జర్వేషన్, హెరిటేజ్ అంటే ఏంటి? మన వంశపార్యపరంగా కానీ లేకపోతే మనకి మన ఇండియా చరిత్ర నుంచి తరతరాలుగా వస్తున్న కట్టడాలని మనం పరిరక్షించుకోవాలన్నమాట. దాంట్లో భాగంగా పరిరక్షించారు. అక్కడ ఓన్ బిజినెస్ని కానీ అక్కడ ఉన్న క్రాఫ్ట్స్ని కానీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు అన్న విధానం బట్టి దీనికి ఇచ్చారనమాట ఈ 2 ప్రైజెస్ అనేది. ఓకే, యునెస్కో అన్నాం కాబట్టి యునెస్కో గురించి కొన్ని పాయింట్లు మనం చెప్పుకోవాలి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 16 నవంబర్ 1945లో ఫామ్ అయిందండి. ఓకే, ప్రజెంట్ దీని యొక్క హెడ్ ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆడ్రూ అజౌలే అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఇవన్నీ కూడా ఎడిషనల్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్, అల్కా ఉపాధ్యాయ హ్యాస్ బీన్ అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్. అల్కా ఉపాధ్యాయ ఒక సంస్థకి చైర్పర్సన్గా నియమితులయ్యారు. అది ఏ సంస్థ అని అడుగుతున్నారండి? నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈవిడ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించక ముందు ఈవిడ ఏం చేసేవాళ్ళంటే అడిషనల్ సెక్రటరీ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో పనిచేసేవాళ్ళండి. ఎన్హెచ్ఏ చెప్పాము కాబట్టి ఇది ఎప్పుడు వచ్చిందండి? ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1955లో ఫామ్ అయింది. దీనికి ఒక యాక్ట్ ఉంటుంది, 1988 ఎన్హెచ్ఏఐ యాక్ట్ అంటారండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఎన్హెచ్ఏ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ద్వారకా, ఢిల్లీలో ఉంటుంది. ఓకే, ద్వారకా, ఢిల్లీ. ఇప్పుడు ఎడిషనల్ పాయింట్స్, మనం అంత ముందు చెప్పుకున్న పాయింట్స్ రివైజ్ చేసుకోవాలి. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. ఈ 341 కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ హైవే 3.2 కిలోమీటర్స్ ఎయిర్ స్ట్రిప్ని కూడా కలిగి ఉంది. అయితే ఈ ఎక్స్ప్రెస్ హైవే ఏ 2 నేషనల్ హైవేస్ మధ్యన ఉన్నది? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఏంటది? NH 731 అండ్ NH 31. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ 2 కామన్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఎడిషనల్ పాయింట్స్. నెక్స్ట్, న్యూజిలాండ్స్ అజాజ్ పటేల్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ డాష్ బౌలర్. సో న్యూజిలాండ్కి సంబంధించిన అజాజ్ పటేల్ ఒక హిస్టరీని నెలకొల్పారు. ఏంటి అంటే ఈయన 3rd క్రికెటర్ అయ్యాడు. ఏ విషయంలో? ఒక టెస్ట్ మ్యాచ్లోనే, ఒక ఇన్నింగ్స్లోనే 10 వికెట్లు తీసిన ఘనత ఈయనకి దక్కిందండి. ఓకేనా, 10 వికెట్లు. ఇటువంటి జాబితాలో ఈయన 3వ వ్యక్తి. ఫస్ట్ జిమ్ లేకర్ ఉన్నారండి. జిమ్ లేకర్ ఈయన ఇంగ్లాండ్కి సంబంధించిన ప్లేయర్. అలాగే అనిల్ కుంబ్లే ఇండియన్ ప్లేయర్ అండి. 2016 ఇండియన్ ప్లేయర్. 2016-17 మధ్యన మనకి ఇండియన్ కోచ్గా కూడా పనిచేశారు ఈయన. ఓకే, ఇతను 10 వికెట్స్ తీశారు అని చెప్పాము కదా. ఎవరి మీద తీశారు అంటే ఇండియా అండి. ఓకే, ముంబైలో జరిగిన సెకండ్ టెస్ట్ ఇన్నింగ్స్లో ఈయన ఈ ఘనత సాధించారన్నమాట. ఓకే, విచ్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఫస్ట్ ప్రైవేట్ ఇన్ఫినైట్ ద కంట్రీస్ ఫస్ట్ ఎవర్ స్టాండ్ అలోన్ మెటల్ డెబిట్ కార్డ్. సింపుల్గా చెప్పాలంటే మెటల్ డెబిట్ కార్డుని ఒక బ్యాంకు ఫస్ట్ టైం అనౌన్స్ చేసిందనమాట. అది ఏంటి అని అడుగుతున్నారు. ఆ బ్యాంక్ వచ్చేసి IDFC ఫస్ట్ అండి. ఓకేనా, IDFC ఫస్ట్. IDFC
ఈ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఓకేనా. ఐడిఎఫ్సి ఫస్ట్ గురించి మనం చెప్పుకోవాలంటే ప్రీవియస్గా మనం ఏమి విన్నామండి, హానర్ ఫస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఆర్మీ, డిఫెన్స్ పర్సనల్, నేవీ పర్సనల్కి ఉపయోగపడుతుంది. వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఆ ప్రోగ్రామ్ ద్వారా. లైక్ అదొక సేవింగ్స్ అకౌంట్ టైప్ అండి ఓకేనా. ఈ హానర్ ఫస్ట్ అనేది దీంట్లో వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంట్స్ కవర్ 46 lakhs వరకు ఉంటుంది, హెల్త్ కవర్ 4 lakhs వరకు, ఎడ్యుకేషనల్ కవర్ 4 lakhs వరకు, అండ్ మ్యారేజ్ కవర్ 2 lakhs వరకు. ఇలా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ గురించి మనం చెప్పుకోవాలి. అయితే మెటల్ కార్డ్ అన్నాం మనం. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక మెటల్ కార్డ్. కార్డుల్లో రకాలు. రీసెంట్గా మనం ఏ కార్డు గురించి విన్నామండి, రీసైకిల్డ్ పీవీసీ ప్లాస్టిక్ క్రెడిట్ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో ఫస్ట్ టైం అన్నాం. అదే బ్యాంక్ అండి, హెచ్ఎస్బిసి. ఓకే, అది ఏ ప్లాట్ఫామ్ అండి, రూపే. ఓకే, అది రూపే ప్లాట్ఫామ్. ఇక్కడ ఉన్నది చూడండి, ఇది వీసా ప్లాట్ఫామ్. ఓకే, ఈ మెటల్ డెబిట్ కార్డ్ వీసా ప్లాట్ఫామ్ అన్నమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ గురించి కొన్ని అడిషనల్ పాయింట్స్ ఏంటంటే, ఐడిఎఫ్సి ఫస్ట్ సిఇఓ వచ్చేసి వైద్యనాథన్ అండ్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఇది ఫామ్ అయింది 2015లో ఫామ్ అయిందండి. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్, గోల్డ్మ్యాన్ సాక్స్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఇన్ 2022. సో ఇండియా యొక్క జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే ఇండియాలో తయారు చేయబడిన సంస్థలు అవి ఏవైనా అవ్వచ్చు. ఇండియా సంస్థలు అయి ఉండొచ్చు, లేకపోతే జపాన్కి సంబంధించినవి, అమెరికాకి సంబంధించిన కంపెనీలు చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఫైనల్ ప్రొడక్ట్స్ వాల్యూ గురించి చెప్తుంది జీడిపి. అది ఎంతవరకు ఉంటుందని ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా వేసింది అంటే 9.1% అండి. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, జీడిపి సంబంధించి ఇలా ఎస్టిమేషన్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తూ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలండి, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇవి రీసెంట్గా ఉన్నవి ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీక్ నేను మీకు అరేంజ్ చేస్తాను. ఈ జీడిపి రేటింగ్ ఎవరెవరు ఫోర్కాస్ట్ చేశారో అవన్నీ కూడా నేను. ఓకే అండి. నెక్స్ట్, కొత్త బ్యాచ్ అయితే అనౌన్స్ చేశారు, అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎవరైతే మీరు బ్యాంక్ కానీ ఎస్ఎస్సి కానీ ఈ విధంగా కోచింగ్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. అలాగే నిన్న రీసెంట్గానే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, బ్యాంక్లో కూడా దాదాపుగా 44,100 సంథింగ్, దాదాపు 44,000 పోస్టులు అనేవి ఉండబోతున్నాయి అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చారో లేకపోతే కోచింగ్ తీసుకోలేదో వాళ్ళు మీకు జాయిన్ అవ్వచ్చండి. టైం వేస్ట్ చేయకుండా జాయిన్ అవ్వచ్చు బ్యాచ్కి. ఈ 10 to 1 ఉంటుంది. మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, 8008887448. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్ బికమ్ ద కంట్రీస్ లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ హబ్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో ఎక్కువ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది అంటే గుజరాత్ అండి. ఓకేనా, 2012 నుంచి 2021 వరకు 2020 వరకు చూసుకుంటే ప్రతి సంవత్సరం దీని యొక్క జీవీఏ ఎంత ఉండండి, 15.9%. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్ అంటే ఏంటో ఒక ముక్కలో చెప్తాను. సపోజ్ మీరు ఒక కార్ తయారు చేయడానికి మీకు 2 lakhs పట్టింది, దాన్ని మీరు 5 lakhsకి అమ్మారనుకోండి, అప్పుడు దానికి ఎడిషనల్గా మీరు ఎంత వాల్యూ కలుపుతున్నారు, 3 lakhs అంటారు. ఓకే, దీన్నే గ్రాస్ వాల్యూ ఎడిషన్ అంటారు. ఇది జీడిపి కనుక్కోవడానికి కూడా ఉపయోగపడతారు ఈ మెథడ్ని. ఓకే, అయితే దీని తర్వాత ఏ పొజిషన్ అంటే గుజరాత్ తర్వాత మహారాష్ట్ర ఉందండి. ఓకే, దాని యొక్క రేటింగ్ ఎంత అంటే 15.1%. గుజరాత్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి అడిషనల్ పాయింట్స్. గుజరాత్ సీఎం ఎవరు, భూపేంద్రభాయ్ పటేల్. అండ్ గవర్నర్ ఎవరు, ఆచార్య దేవరత్. ఓకే, ఆచార్య దేవరత్. నేను చెప్తున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీగా రాయట్లేదు, ఆల్రెడీ మీరు వింటున్నారు కాబట్టి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యునిక్స్? ఈ యునిక్స్ అనేది ఒక మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ తయారు చేసే కంపెనీ. దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా జస్ప్రీత్ బుమ్రాని వాళ్ళు ఎంచుకున్నారండి. అయితే జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పాలి, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మనం మాట్లాడుకోవాలి. వన్డే టెస్ట్ అలాగే T20sలో ఈయన యొక్క జెర్సీ నెంబర్ ఎంత? ఇప్పుడు అడుగుతున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా దారుణంగా కష్టంగా అడుగుతున్నారు. సో అందుకనే ప్రతిదీ కూడా డెప్త్గా చదువుకోవాలి కాబట్టి ఇలాంటి పాయింట్స్ కూడా నేను చెప్పాల్సి వస్తుంది. జెర్సీ నెంబర్ ఎంత, 93. ఓకే, ఆయన
రీసెంట్గా 2021లో ఐపీఎల్ జరిగింది కదా. ఏ ఓకే అతను దేన్ని రిప్రజెంట్ చేశారండి, ఏ టీంని రిప్రజెంట్ చేశారు అంటే ముంబై ఇండియన్స్ టీంని రిప్రజెంట్ చేశారు. ఓకే, ముంబై ఇండియన్స్కి ఐపీఎల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటి వరకు అత్యధికంగా టైటిల్స్ గెలిచిన టీం ఏది అంటే ముంబై ఇండియన్స్ 5 times గెలిచిందండి. ఓకే, ఇవి అడిషనల్ పాయింట్స్, మీరు ఈ విధంగా చదువుకోవాలి. నెక్స్ట్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్. ఓకే, దీన్ని GRSE అంటారు. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లాంచెస్ ఫస్ట్ లార్జ్ సర్వే వెజల్ని తీసుకొచ్చారు. దాని పేరు ఏంటి అంటున్నారు, సంజాక్. ఓకే, వీళ్ళు ఈ GRSE అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 2018లో ఒక MOU ఒప్పందం చేసుకున్నారు. ఏంటి అంటే ఇలాంటి 4 వెజల్స్ని ఇండియన్ నేవీకి అందించాలని. దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ వెజల్ అండి, సంజాక్. ఇప్పుడు మనం ఎడిషనల్ పాయింట్స్, ప్రీవియస్ పాయింట్స్ ఏం చెప్పుకోవాలి అంటే ఆపరేషన్ సముద్రయాన్, దీన్ని ఎవరు మర్చిపోకూడదు. ఆపరేషన్ సముద్రయాన్ ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్. ఓకే, ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్ రీసెంట్గానే లాంచ్ చేశారు. దాంట్లో ఒక సబ్మర్సిబుల్ వెహికల్ని కూడా కనుగొన్నారు, సాగర్ నిధి. ఈ సాగర్ నిధి ఏ రీసెర్చ్ వెజల్ని రీప్లేస్ చేస్తుందండి అంటే ఒక రీసెర్చ్ వెజల్ ఉంది, దాని టైం అయిపోయింది, ఇప్పటివరకు దాదాపుగా 35 years ఆఫ్ సర్వీసెస్ అందించింది. అది సాగర్ కన్యా అండి. సాగర్ కన్యా అనే రీసెర్చ్ వెజల్ రీప్లేస్ చేస్తుంది ఈ సాగర్ నిధి. ఆపరేషన్ సముద్రాన్ని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంపార్టెంట్. మీరు ఒకవేళ వినకపోతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను క్లియర్ కట్గా, దాని గురించి చూడండి. నేమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ సైకియాట్రిస్ట్ హూ పాస్డ్ అవే రీసెంట్గానే పాస్డ్ అవే అయ్యారండి. ఆవిడ ఎవరు అంటే ఎం శారదా మెనన్. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈవిడండి డాక్టర్ ఎం శారదా మెనన్. ఈవిడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్లో బెంగళూరులో చదువుకున్నారండి. తర్వాత ఈవిడ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, చెన్నైలో ఉంటుంది. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో ఈవిడ హెడ్గా వర్క్ చేశారండి. అయితే ఈవిడతో పాటు ఇక్కడ మీకు ఇంకో 2 ఫోటోలు కూడా నేను పెట్టాను. ఎందుకు పెట్టానంటే కారణం ఏంటంటే రివైజ్ చేసుకోవడానికి, అండ్ ఇంపార్టెంట్ డాక్టర్స్ వీళ్ళు. ఈవిడ పేరు డాక్టర్ SI పద్మావతి. ఈవిడిని ఏమని పిలుస్తారు అంటే మదర్ ఆఫ్ కార్డియాలజీ అంటారండి. ఓకేనా, స్టడీ రిలేటింగ్ టు హార్ట్. ఓకే, మదర్ ఆఫ్ కార్డియాలజీ అంటారు. ఈవిడ 1 or 3 years అప్పుడు చనిపోయారు కరోనా వల్ల. ఈవిడ నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో ఉంటుంది, దానికి ఫౌండర్. ఓకే, అలాగే ఇక్కడున్న వ్యక్తి ఏంటి అంటే నెఫ్రాలజీ. ఓకే, ఈయనకి AASN అవార్డు వచ్చిందండి, అమెరికన్ అసోసియేషన్ ఫర్ న్యూరలాజికల్ సర్జన్స్. ఇటువంటి అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరంటే ఈయనండి, డాక్టర్ బసంత్ కుమార్ మిశ్రా. ఈయన చనిపోలేదండి, ఈయన ఉన్నారు, ఒడిశాకు సంబంధించిన వ్యక్తి డాక్టర్ బసంత్ కుమార్ మిశ్రా. ఈయనకి ప్రెస్టీజియస్ BC రాయ్ అవార్డు వచ్చింది. BC రాయ్ అవార్డు అంటే ఏంటంటే ఇండియాలోనే డాక్టర్స్కి ఇచ్చే అత్యధికమైన ఉన్నతమైన అవార్డు అండి. ఓకేనా, లైక్ భారతరత్న టైప్. సో BC రాయ్ అవార్డు అనేది ఈయనకు వచ్చింది. ఇవన్నీ కూడా అడిషనల్ పాయింట్స్ మీరు చూసుకోవాలి. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఓపెన్ చేశారు, స్టార్ట్ చేస్తున్నారు, ఫౌండేషన్ వేశారు. ఆ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు, 18,000 crores. అయితే ఈ ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ హైవే అండి. ఇందాక మీకు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవే చెప్పాను కదా, సేమ్ అలాగే ఢిల్లీ డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వరకు ఉండే ఒక ఎక్స్ప్రెస్ హైవే అండి. అయితే దీంట్లో ఫేమస్ ఏంటంటే వాళ్ళు చెప్పింది 12 kilometers ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ఎలివేటెడ్ కారిడార్ అంటే ఏం లేదండి, ఒక హైవే ఉంటుంది, దాని కింద నుంచి జంతువులు వెళ్ళడానికి. ఓకే, దేనికి అవి ఆ రోడ్ అనేది ఏదైనా వైల్డ్ లైఫ్ శాంచురీ కానీ నేషనల్ పార్క్ నుంచి గుండా వెళ్తూ ఉంటే అక్కడ ఉండే జంతువులకు కానీ వాటికి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి రోడ్డుని హైట్లో కడతారనమాట. ఓకే, దీన్ని ఎలివేటెడ్ కారిడార్ అంటారు. ఇది ఇలాంటి ప్రాజెక్టు ఇండియాలో ఫస్ట్ అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది. ఇంకా మనం డెహ్రాడూన్ గురించి చెప్పుకోవాలి అంటే దీని యొక్క క్యాపిటల్ వింటర్ వచ్చేసి డెహ్రాడూన్ ఉంటుందండి. సమ్మర్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను చూడండి, గేట్సైన్. సమ్మర్లో గేట్సైన్ అంటారు దీని క్యాపిటల్. ప్రజెంట్ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధమి అండ్ గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్. అండ్
పిఎం మోడీ గారు రీసెంట్గా ఒక ఆది శంకరాచార్య స్టాచ్యూని ఆవిష్కరించారు ఇక్కడ. బ్లాక్ స్టోన్డ్ ఆది శంకరాచార్య స్టాచ్యూని అండ్ సమాధిని కూడా పునరుద్ధరించారు. 2013లో వరదలు వచ్చినాయి, మీకు గుర్తే ఉంటుంది. ఆ వరదల్లో ఈ సమాధి బాగా డ్యామేజ్ అయింది, దాన్ని పునరుద్ధరించారు అండ్ ఈ స్టాచ్యూని నిర్మించారండి. ఓకేనా. ఆ స్టాచ్యూ యొక్క స్కల్ప్చర్ ఎవరండి? అరుణ్ యోగిరాజ్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ప్రతిదీ కూడా మీకు చెప్తుంది ఒకటే, మీరు ఎక్కడ చదివినా ఏ కరెంట్ అఫైర్స్ చూసినా కొత్తగా చదివే వాటితో పాటు ప్రీవియస్గా చదివితేనే మీకు ఆ పాయింట్స్ గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండదు. ఇది 100% రాసి పెడతాను. ఓకే, పక్కా. నెక్స్ట్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు లాంచ్డ్ పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ ఏ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్. ఈ బుక్ని రిలీజ్ చేశారు. అయితే ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరైనా అడుగుతున్నారు, ఇక్కడ ఉంది కండి బుక్, ఇదే ఆయన ఆథర్ ప్రవత్ కుమార్. అయితే రీసెంట్గా వెంకయ్య నాయుడు గారు కొన్ని బుక్స్ కూడా లాంచ్ చేశారండి. అదేంటంటే ద మిడ్వే బ్యాటిల్, మోడీస్ రోలర్ కోస్టర్, సెకండ్ టర్న్. దీన్ని రచించింది గౌతమ్ చింతమాని. అలాగే ఇంకొక బుక్ డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ అనే ఒక బుక్ని కూడా ఈయన రిలీజ్ చేశారండి, పబ్లిష్ చేశారు. ఆ బుక్ యొక్క ఆథర్ వచ్చేసి సూర్యప్రకాష్ అండి. అలాగే నవంబర్లో నాటక సాహిత్యోత్సవం ఈవెంట్ జరిగింది హైదరాబాద్లో. దాంట్లో కూడా ఈయన ఒక బుక్ని లాంచ్ చేశారండి, ప్రసిద్ధ తెలుగు నాటకాలు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అడిషనల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ప్రైడ్ CRMD మాడ్యూల్ యాప్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్? పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్ చేసింది. ఈ యాప్ ఏంటి అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ బ్యాంక్లో కూడా అలాంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకి అండ్ కస్టమర్స్కి మధ్య కమ్యూనికేషన్ పెంచడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుందండి. మెయిన్లీ విజువల్లీ ఇంపేర్డ్ ఎంప్లాయీస్కి ఉపయోగపడుతుంది. ఒక టాక్ బ్యాక్ ఫెసిలిటీ అనేది దాంట్లో కల్పించారన్నమాట. ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి చెప్పుకోవాలంటే దీని యొక్క CEO మల్లికార్జున రావు గారు. అండ్ రీసెంట్గా ఇది లాంచ్ చేసిన క్యాంపెయిన్ వచ్చేసి 6S క్యాంపెయిన్. అలాగే మీకు రీసెంట్గా నేను కొన్ని చెప్పానండి ప్రాజెక్ట్స్. అది ఏంటి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ శిఖర్ అండ్ శిఖారా, ఇక్కడ రాస్తున్నాను మీకు చూడండి, శిఖర్ అండ్ శిఖారా అనే ప్రాజెక్ట్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంచ్ చేసింది. దేనికి లాంచ్ చేసింది అంటే అక్కడ టూరిజం సెక్టర్ని డెవలప్మెంట్ చేయడానికి. లైక్ ఒక హోటల్కి 2 crore వరకు లోన్ కావాల్సి వస్తే వాళ్ళు దాన్ని రివిటలైజ్ చేసుకోవడానికి అది కల్పిస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది ఎవరు లాంచ్ చేశారు? ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు లాంచ్ చేశారు. ఈ వీడియో మీద కూడా ఒక పాయింట్ మనం తర్వాత చెప్పుకోబోతున్నాము. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు కూడా 2 స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసింది. అప్పుడు తేజస్విని అండ్ హౌసలా అనే స్కీమ్స్ని రూపొందించింది. దేనికి అంటే 18 to 35 years ఆఫ్ గర్ల్స్ కొత్తగా బిజినెస్లోకి రావాలి అంటే వాళ్ళకి కొంత ఫండ్ కానీ లేకపోతే వాళ్ళకి బిజినెస్కి అవసరమైన ఇన్పుట్స్ని అందించే ప్రోగ్రామ్స్ అండి అవి. నెక్స్ట్, విచ్ టెన్నిస్ టీమ్ హ్యాస్ వోన్ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ మ్యాడ్రిడ్? మ్యాడ్రిడ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ద స్పెయిన్. సో ఇది ఎక్కడ జరిగింది? స్పెయిన్లో జరిగిందండి. ఎవరి మీద విన్ అయ్యారంటే రష్యా విన్ అయింది. ఎవరి మీద? క్రొయేషియా మీద రష్యా అనేది అయితే విన్ అయిందండి. ఇంకా ఈ టెన్నిస్ గురించి మనం చెప్పుకోవాలంటే గ్రాండ్ స్లామ్స్ గురించి చెప్పుకోవాలి. టెన్నిస్ యొక్క ఫేమస్ గ్రాండ్ స్లామ్స్ ఏంటండి? 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ కోర్ట్ ఇది దేని మీద జరుగుతుంది? కోర్టు ఉంటుంది. ఓకేనా. వీళ్ళు ఆడే కోర్టు యొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇది హార్డ్ కోర్టు మీద జరుగుతుంది. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది. అది దేని మీద? క్లే కోర్టు మీద జరిగింది. తర్వాత వింబుల్డన్ జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? గ్రాస్ కోర్టు మీద జరుగుతుంది. అంటే వీళ్ళు ఆడే మైదానం అనేది డిఫరెంట్గా ఉంటుంది, ల్యాండ్. అలాగే US ఓపెన్ ఇది కూడా హార్డ్ కోర్ట్ అండి. ఇది హార్డ్ కోర్టు మీద జరుగుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూడిట్లో కూడా మెన్స్ సింగిల్స్లో నోవాక్ జోకోవిక్, సెర్బియా ప్లేయర్ నోవాక్ జోకోవిక్ గెలిచారండి. ఫైనల్ టైటిల్స్ అన్నీ కూడా నోవాక్ జోకోవిక్ గెలిచారు. అయితే ఈ US ఓపెన్లో మాత్రం ఫైనల్లో నోవాక్ జోకోవిక్ ఓడిపోయారు. ఆయన బదులు ఎవరు గెలిచారు? డానియల్ మెడ్విడేవ్. ఇది ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది 100%, ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ చేసే విషయం మిమ్మల్ని. డానియల్ మెడ్విడేవ్ విన్ అయ్యారు. ఆశ్చర్యం ఏంటంటే డానియల్ మెడ్విడేవ్ మీద నోవాక్ జోకోవిక్ గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచారు.
ఇది రివర్స్ యుఎస్ ఓపెన్. ఓకే, నెక్స్ట్ విచ్ బ్యాంక్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్పిసిఐ లాంచ్డ్ ద ఆన్ ద గో వేరియబుల్ కీచైన్. సో ఇది ఏంటి అంటే జనరల్గా మీరు పేమెంట్ చేయడానికి షాప్లో వెళ్ళినప్పుడు కార్డు స్వైప్ చేస్తారు, టైప్ చేస్తారు, ఇలా టైం వేస్ట్ అవుతుంది కదా. సో యూజర్స్కి ఇంకా ఫ్రెండ్లీగా ఉండాలని ఇటువంటి ప్రోగ్రామ్ని ఒక వేరియబుల్ కీచైన్తో ముందుకు తీసుకొచ్చింది సిటీ యూనియన్ బ్యాంక్ ఎన్పిసిఐ పార్ట్నర్షిప్తో. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు ఎన్పిసిఐతో పార్ట్నర్ అవుతూ సిటీ యూనియన్ బ్యాంక్ తీసుకొచ్చిందండి. ఓకే, ఈ సిటీ యూనియన్ బ్యాంక్ గురించి చెప్పాలంటే ఏం చెప్పుకోవాలి అంటే మనం హెడ్ క్వార్టర్స్ చెప్పుకోవాలి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కుంభకోణం తమిళనాడులో ఉంటుందండి, కుంభకోణం తమిళనాడు. అలాగే ఎండి అండ్ సిఇఓ గురించి చెప్పాలి. ఎండి అండ్ సిఇఓ వచ్చేసి డాక్టర్ ఎన్ కమకాడి. ఓకే, కమకాడి, డాక్టర్ ఎన్ కమకాడి. అండ్ ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఒక పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కనిపిస్తుంది కదా, దీని గురించి ఒక పాయింట్ చెప్తాను. రీసెంట్గా పేటిఎం పేమెంట్ బ్యాంక్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934లో ఇంట్రడ్యూస్ చేసింది. ఆర్బీఐ యాక్ట్ 1934 గుర్తుపెట్టుకోవాలి ఈ డేట్స్. దీంట్లోని సెకండ్ షెడ్యూల్ బ్యాంక్ కింద దీన్ని ఆమోదించింది. అంటే ఇప్పుడు మిగతా బ్యాంకులకు ఎటువంటి అవకాశాలు ఆపర్చునిటీస్ ఉంటాయో అటువంటి అవకాశాలు పేటిఎం పేమెంట్ బ్యాంక్కి లభిస్తాయి. లైక్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఇంకా చాలా ఫెసిలిటీస్ అనేది ఈ బ్యాంక్కి కల్పిస్తుంది అనమాట. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద 57th జ్ఞానపీఠ్ అవార్డ్. ఈ జ్ఞానపీఠ్ అవార్డ్ అనేది ఇండియాలోనే ఇచ్చే హైయెస్ట్ లిటరరీ అవార్డ్ అండి. ఓకేనా, సాహిత్యానికి సంబంధించి లిటరరీ అవార్డ్ అనమాట. దీనికి ఎంత క్యాష్ ప్రైజ్ ఉంటుంది అంటే 11 lakhs నుంచి 14 lakhs వరకు ఉంటుందండి క్యాష్ ప్రైజు. ఈయన 56th జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న వ్యక్తి. ఈయన 57th జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న వ్యక్తి. ఈయన నీలమాని ఫుకాన్ అండి, అస్సాంకి సంబంధించిన పోయెట్. అండ్ దామోదర్ మౌజో గోవాకు సంబంధించిన పోయెట్ అండి. ఓకేనా, గోవాకు సంబంధించిన పోయెట్. ఇది లేటెస్ట్ 57th లేటెస్ట్ 2021 అనమాట. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 1961 నుంచి స్టార్ట్ చేశారు అండి. ఫస్ట్ టైం ఈ జ్ఞానపీఠ అందుకున్న ఈ అవార్డుని అందుకున్న వ్యక్తి పేరు వచ్చేసి జి శంకర కురుప్ అండి. ఇక్కడ రాస్తున్నాను, జి శంకర కురుప్. ఓకే అండి, ఈ జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వ్యక్తి. ఇప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దామోదర్ మౌజో. ఓకే, దామోదర్ మౌజో అండి. నెక్స్ట్, పానెక్స్ 2021. ఓకే, ఇది బిమ్స్టిక్ కంట్రీస్కి సంబంధించింది. చెప్తాను ఏంటో. హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అంటే మానవ దృక్పథంతో మనం మానవులకి హెల్ప్ చేయాలి ఎటువంటి కండిషన్స్లో, డిజాస్టర్ విపత్తులు జరిగినప్పుడు. ఓకే, అటువంటి ఎక్సర్సైజ్ దీనికి సంబంధించి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే December 20 నుంచి December 22 వరకు జరుగుతుంది. అయితే దీని యొక్క కట్ అండ్ రైజర్ అనేది మన 7th December 2021లో జరిగిందండి. అయితే దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే ద హానరబుల్ సిడిఎస్ ఆఫ్ ఇండియా బిపిన్ రావత్ గారు మరణించారు కదా 8th December. ఆ రోజుకు ముందు ఓకేనా 7th December ఈయన ఈ ఇంపార్టెంట్ ఈవెంట్లో పాల్గొన్నారండి. ఇక్కడ ఉన్నారు కదండి. ఓకే, సో అందుకని ఇది ఇంపార్టెంట్. బిమ్స్టిక్ దేశాలు అన్నాం. బిమ్స్టిక్ అంటే ఎటువంటి దేశాలు, ఏ దేశాలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి. భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, ఇండియా అండ్ థాయిలాండ్. ఓకే, వీటిని బిమ్స్టిక్ దేశాలు అంటారు. నెక్స్ట్, కజువెలి వెట్లాండ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ 16th బర్డ్ శాంక్చురీ. సో ఈ వెట్లాండ్ అనేది బర్డ్ శాంక్చురీ కింద వీళ్ళు ఆమోదించారు తమిళనాడు గవర్నమెంట్. అయితే ఏ సెక్షన్ కింద ఆమోదించిందంటే వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 సెక్షన్ 18 ఆఫ్ 1 అంటే సబ్సెక్షన్ అండి 1 అనేది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972లో వచ్చింది, ప్రాజెక్ట్ టైగర్ యాక్ట్ 1973లో వచ్చింది. ఫస్ట్ టైం దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఆమోదించారు ప్రాజెక్ట్ టైగర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఈ కజువెలి వెట్లాండ్ అనేది సౌత్ ఇండియాలో అండి. సౌత్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అండి. ఈ పదం గుర్తుపెట్టుకోండి, బ్రాకిష్ వాటర్ లేక్. ఈ బ్రాకిష్ వాటర్ లేక్ అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో ఉండే వాటర్ అనేది సరస్సు కన్నా కొంచెం చేదుగా ఉంటాయి, కానీ ఓషన్ ఉంటుంది కదా అంత చేదైతే ఉండదు. ఓకే, అది ఒక రకమైన వాటర్ అనమాట, బ్రాకిష్ వాటర్ అంటారు. సెకండ్ లార్జెస్ట్ సౌత్ ఇండియాలో.
ఇండియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ ఏంటండి చిలకా లేక్. చిలకా లేక్ అనేది ఇది ఎక్కడ ఉంటుంది, ఒడిస్సాలో ఉంటుంది. ఓకే, ఒడిస్సా. అయితే ఇక్కడ వెట్లాండ్స్ అన్నాము. వెట్లాండ్స్ అంటే మనం గుర్తు రావాల్సింది ఏంటి, రామ్సర్ కన్వెన్షన్. ఓకే, 1971లో జరిగింది. మీరు సిరీస్లో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇవి రామ్సర్ కన్వెన్షన్ 1971లో జరిగింది వెట్లాండ్స్ యొక్క పరిరక్షణ కోసం. దాంట్లో భాగంగా రీసెంట్గా ఇండియా నుంచి 4 సైట్స్ని రామ్సర్ సైట్లో యాడప్ చేశారండి. సో మొత్తం ఇప్పుడు ఇండియాలో 46 ఉన్నాయి. అప్పుడు యాడ్ చేసిన వెట్లాండ్స్ ఏంటి అంటే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, బిందువాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ రెండు కూడా హర్యానాకి సంబంధించినవి. హర్యానా నుంచి ఫస్ట్ టైం టేకప్ చేశారు. ఇప్పటివరకు హర్యానా నుంచి ఎటువంటి వెట్లాండ్ లేదు, ఇదే ఫస్ట్ టైము. అలాగే గుజరాత్ నుంచి తాల్ అండ్ వడ్వానా. ఇవన్నీ రీక్యాప్ చేసుకోవడం అండి మనం. ఓకే, రీక్యాప్ చేసుకుంటున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికెమ్ ద ఫస్ట్ సర్టిఫైడ్ టోకనైజేషన్ సర్వీస్. ఈ మొత్తం క్వశ్చన్ ఏంటంటే టోకనైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని రూపే కార్డ్స్ మీద సపోర్ట్ చేయడానికి ఎన్పిసిఐ ఈ పేఫీ అనే కంపెనీకి పర్మిషన్ అనేది ఇచ్చింది. అయితే టోకనైజేషన్ గురించి మీరు వినాలి, అంటే ఇది ఎలా పనిచేస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు యూజ్ చేస్తూ ఉంటారు పిఓఎస్ టెర్మినల్స్ దగ్గర, ఆన్లైన్లో అమెజాన్లో. అప్పుడు ఆ డేటా అనేది 3 దగ్గర స్టోర్ అవుతుంది. 1 మీ బ్యాంక్ దగ్గర, 2 మీ కార్డు యొక్క పార్ట్నర్ ఉంటారు కదా, వీసా కానీ లేకపోతే రూపే కానీ వాళ్ళ దగ్గర, 3 మర్చెంట్ దగ్గర ఈ డేటా ఉండడం వల్ల వాళ్ళు కొంతమంది వీటికి పాల్పడుతున్నారు అన్నమాట. లైక్ మనీ డెబిట్ చేయడం లాంటిది. ఓకే, ఈ సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు. దీన్ని అరికట్టడానికి ఈ టోకనైజేషన్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. మీ కార్డు మీద ఉండే 16 డిజిట్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని వేరే ఒక డిజిట్ కోడ్ కింద మార్చేస్తుంది అన్నమాట. ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఇప్పుడైతే ఇండియాలో పిఓఎస్ టెర్మినల్స్ దగ్గర ఈ టోకనైజేషన్ సిస్టమ్ వాడుకోవడానికి లేదు, ఎటువంటి ఆస్కారం లేదు. ఓన్లీ మీరు ఆన్లైన్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే, సపోజ్ మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొన్నారు అనుకుందాం. దాన్ని పే చేసేటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా పే చేయాలి, ఎంటర్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు మీ ఫోన్ నుంచి ఇలా అమౌంట్ మేము కట్టాలి అనే ఒక టోకెన్ని మీరు జనరేట్ చేస్తారు. అప్పుడు రూపే ఒక టోకెన్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. మీరు మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం బదులుగా మీరు ఆ టోకెన్ నెంబర్ని కనుక మీరు ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి వెళ్ళవు. ఇది అన్నమాట సింపుల్గా. ఓకే, పేఫీ. ఈ పేఫీ యొక్క సిఇఓ ఎవరు అంటే జోస్ తతిల్ అండి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఫార్చ్యూన్ ఇండియాస్ లిస్ట్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్. ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2021లో ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారండి. ఈవిడ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ నీతా అంబానీ, ఈవిడ రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, అలాగే గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ అండి. 3వ వ్యక్తి వచ్చేసి చీఫ్ సైంటిస్ట్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దాంట్లో చీఫ్ సైంటిస్ట్గా వర్క్ చేస్తారు సౌమ్య స్వామినాథన్. ఈ 3 కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఒక అవార్డుని ప్రకటిస్తుంది ప్రతి సంవత్సరం కూడా. 1848 నుంచి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. 2022లో రాయల్ గోల్డ్ మెడల్ అందుకున్న వ్యక్తి ఎవరంటే బాలకృష్ణ దోశి అండి. బాలకృష్ణ దోశి హీ ఈజ్ ఏ ఫేమస్ నోటబుల్ పర్సన్. ఓకే, ఈయన పద్మభూషణ్, పద్మశ్రీ అన్నీ కూడా అందుకున్నారు. నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారండి. రాస్తున్నాను, ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. ఈ ప్రైజ్ని కూడా 2018లో అందుకున్నారు. అలాగే ఇండోర్కి సంబంధించి లో కాస్ట్ హౌసింగ్ డెవలప్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించి అగర్ ఖాన్ అవార్డు పూర్ ఆర్కిటెక్చర్ ఈ అవార్డుని కూడా అందుకున్నారండి. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పటి వరకు మనం ఈ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చూసాము. వీటన్నిటి కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, అలాగే ఇంపార్టెంట్ డేస్, ఈ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అనేవి చూసుకోవచ్చు. 5th డిసెంబర్, 7th డిసెంబర్, ఓకేనా, వరల్డ్ సాయిల్ డే, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే, యాంటీ కరప్షన్ డే, ఇలాంటి డేస్ అన్నీ కూడా ఇక్కడ అందజేయడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఆల్.